ఈరోజు మనము శ్రీమద్ భాగవతము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి గ్రంథంలో మొదటి సంపుటము 3వ అధ్యాయంలో మనం ఈరోజు 3 మరియు 4వ శ్లోకాల్ని చర్చించబోతున్నాం. మనం నిన్నటి శ్లోకంలో మనం గమనించినట్టయితే భగవంతుడు పురుషావతారాల్లోని మహావిష్ణు, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు మరియు క్షీరోదక సాయి విష్ణుగా జగత్తునంతా ఎలా విస్తరించి ప్రతి అణువులోనూ స్థిరపడి ఈ భౌతిక జగత్తుని నడిపిస్తున్న విధానం గురించి మనం నేర్చుకున్నాం. ఈ శ్లోకంలో భక్తుల గురించి మాట్లాడుతున్నాడు భగవంతుడు. ఎలాంటి వ్యక్తులు తన స్థితిని గ్రహించగలుగుతారు అనే విషయాన్ని గురించి చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి కృపచేత మనము ఈ విషయాలని చాలాసార్లు భాష్యంలో నేర్చుకున్నాము. భగవద్గీతలో కానీ ఇతరాత్ర విషయాల్లో కానీ ఎప్పుడైతే మనము శ్లోకాలని అభ్యసించి చదువుతూ ఉంటామో శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించిన వివరణని మనకు అందిస్తూ ఉంటారు. అందుకని మనము శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఒక విషయం చెప్తారు. మనం గమనించినట్లయితే భగవద్గీతని కానీ శ్రీమద్ భాగవతాన్ని కానీ మొదటి నుంచి అధ్యయనం చేయమని చెప్పారు. అదేవిధంగా భాష్యం ఏదైతే చెప్పబడిందో ఈ భాష్యం కూడాను ప్రభుపాదుల వారు ఊహాజనితంగా తన బుర్రకొచ్చింది రాసింది కాదు. ఈ భాష్యంలో మనకి అనేక గ్రంథాలు, అనేక వేదశాస్త్రాల నుంచి స్వీకరించిన సమాచారాన్ని పొందుపరిచి శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకము ఎలాగా ఇతర వేదశాస్త్రాల్లో కూడా, వేదశాస్త్రాల ద్వారా కూడా మనకి ఈ సమాచారం సమకూర్చబడింది అనేటువంటిది విశదీకరించి చెప్తారు. ఈ శ్లోకం ఇక్కడ చెప్పడమే కాదు, భాగవతంలో చెప్పడమే కాదు, ఇతర వేదశాస్త్రాల్లో కూడా ఈ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణకి సంబంధించిన సమాచారం అంతా కూడా మనకి భాష్యంలో లభిస్తుంది. అందుకని మనం ఒక్కొక్కసారి శ్లోకాలు చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది మనం ఇంతకు ముందు కూడా చదివేశాం కదా, ఈ విషయం మనకు తెలుసు కదా అనిపిస్తుంది. కానీ మనము ఆధ్యాత్మికమైన జీవితంలో ఉండడము, భగవంతుని గురించి లీలల్ని చదవడము అంటే ఇవన్నీ కూడా ట్రాన్సెండెంటల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తెలుగులో అపూర్వమైనవి అని చెప్పుకోవచ్చు. ట్రాన్సెండెంటల్, అద్వితీయమైనవి. అద్వితీయమైనవి ఎందుకన్నారు అంటే అద్వితీయమైనవి, దివ్యమైనవి ఇలాంటి పదజాలాన్ని భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానానికి ఎందుకు ఉపయోగించారు అంటే భగవంతునికి సంబంధించిన లీలల్ని, ఒకటే లీలని మనం 10 సార్లు పఠించినప్పుడు మనకి దాంట్లో కొత్త కొత్త అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అందుకనే అవి ట్రాన్సెండెంటల్, అద్వితీయమైనవి, అపూర్వమైనవి అని చెప్పారు. మనం భగవంతుని మీద భక్తితోని ఒకటే లీల మళ్ళీ మళ్ళీ మనం భౌతికంగా ఉన్నాయి చూసాం అనుకోండి, ఒక కథ విన్నాము లేకపోతే ఒక విషయాన్ని గురించి మనం చర్చించాము, దాన్ని మళ్ళీ మళ్ళీ చర్చిస్తుంటే దానిలో రసానుభూతి ఏమీ కలగదు, విసుగు వస్తుంది. ఇదంతా నాకు తెలుసు కదా, నెక్స్ట్ ఏమిటి అన్నట్టుగా ఉంటుంది. కానీ భగవంతుని లీలల్ని మనం చదివినప్పుడు అలాంటి భావన మనకి కలగదు. ఎందుకంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందనుకోండి, కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. విరాట రూపము, విశ్వరూపం గురించి ఒకటి మాట్లాడి మనము భగవద్గీత 11వ అధ్యాయం అంతా కూడాను విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపాన్ని గురించి చర్చించుకుంటాం. ఇది ఎవరి కోసమని నిర్దేశించారని చెప్పారు? ప్రాథమిక దశలో ఉన్న భక్తులకి అని నిర్దేశించారు. నియోఫైట్స్ అంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుని యొక్క ఈ విరాట రూపాన్ని గురించి తెలియజేశారు. నిజానికి మనకి 11వ అధ్యాయం భగవద్గీతలో కూడాను ఆ విరాట రూప ప్రదర్శన జరగగానే అర్జునుడు కూడా ఏమంటారు, హే భగవాన్, మీ రూపాన్ని విసర్జించుకోండి, దీన్ని కాకుండా మీరు మీ దివ్య సుందర రూపమైనటువంటి ద్విభుజ రూపంలో నాకు ప్రత్యక్షం కమ్మని భగవంతుని కోరుకుంటాడు. ముందు చతుర్భుజ రూపంలో, దాని తర్వాత ద్విభుజ రూపంలో తనకి అనుగ్రహింపండి, నేను మీ విశ్వరూపాన్ని గాంచి స్థిరంగా ఉండలేకపోతున్నాను. అనంతమైన భుజాలు, అనంతమైనటువంటి తలలు, అనంతమైనటువంటి కాళ్ళు, అనంతమైనటువంటి చేతులు, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క నోటి నుంచి ఒక్కొక్క రకమైనటువంటి భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి విభిన్న అంశాలు అర్జునుడు తిలకించగలిగాడు. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క భౌతిక
స్థితి భగవంతునిలో ఎలా స్థిరపడి ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మనకి విశదీకరించి చెప్తున్నాయి. మనము చాలా సార్లు నేర్చుకుంటాము. అన్నీ కూడా భగవంతుని నుంచే ఉద్భవించాయి. కానీ భగవంతుడు వీటికన్నిటి కూడాను విభిన్నమైనాడు. మహత్తత్వం భగవంతుడి నుంచే ఉద్భవించింది. కానీ మహత్తత్వం గురించి మాట్లాడినప్పుడు మహత్తత్వ భగవంతుడే అని దాన్ని కాదు ఆరాధించడం. అది భగవంతుని శక్తి. భగవంతునిచే ఉద్భవించబడింది. కానీ ఆ మహత్తత్వం భగవంతుడు కాదు. కానీ భగవంతుడి నుంచే ఉద్భవించింది కానీ భగవంతుడి నుంచే ఉద్భవించింది కాబట్టి అది కూడా భగవంతుని శక్తియే మనం చెప్తాం. ఆ విధంగా ఒకసారి మనం మాట్లాడినప్పుడు భగవంతుని శక్తికి, భగవంతునికి భిన్నము లేదు. అభిన్నమైనవి అని చెప్పుకుంటాం. కానీ ఆ అభిన్నమైనటువంటి శక్తులన్నిటిని కూడా మనం భగవంతుడు అని ఉచ్చరించం. ఎందుకని? భగవంతుడు వేరు, భగవంతుని శక్తులు వేరు. భగవంతుని శక్తులు, భగవంతుడు మళ్ళీ ఒక విధంగా ఒకటే అని చెప్తాం. అందుకనే దీన్నేమన్నారు అంటే అచింత్య భేద అభేద తత్వము అన్నారు. అచింత్య ఇన్‌కన్సీవబుల్ అంటే మన భౌతిక ఇంద్రియాలతోని దీన్ని మనము అర్థం చేసుకోలేము. కానీ అందుకనే అభిన్న. మళ్ళీ భగవంతుడు మరియు ఈ శక్తులన్నీ ఒకటే. అభిన్న. కానీ అవి 2 కూడా తేడా. అది వేరు, శక్తి వేరు, భగవంతుడు వేరు. ఈ శక్తుల్ని మనం భగవంతుడే అనడానికి లేదు. అందుకని అవి భిన్నమైనవి కూడా. దాన్ని మన భౌతిక ఇంద్రియాలతోని లేకపోతే మనకున్నటువంటి లాజిక్ తార్కికతతోని తర్కంతోని దాన్ని విశ్లేషించి అర్థం చేసుకోలేం కాబట్టి మన ఈ తత్వాన్ని ఏమని చెప్పారు? మన ఈ తత్వం ఏమిటి? అచింత్య భేద అభేద తత్వము. సో ఇక్కడ విరాట రూపం అనేటువంటి దాని గురించి వివరిస్తూ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అది కేవలము ఎవరి కోసం నిర్దేశించబడింది? ప్రాథమిక దశలో ఉన్నటువంటి భక్తుల కోసము మరియు నిరాకారవాదుల కోసము. నిరాకారవాదులు భగవంతునికి రూపం లేదని చెప్తారు కాబట్టి మీరు ఒకటి గమనించి ఉంటే నిరాకారవాదులు కూడాను ఏదో ఒక విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని ఆరాధించండి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ స్థితిలో వాళ్ళ ఉద్దేశంలో భగవంతునికి రూపం లేదు కాబట్టి ఏ రూపమైనా కూడా కల్పిత రూపమే అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. అందుకనే ఇవన్నీ కూడా కల్పిత రూపాలే కాబట్టి ఈ రూపాలన్నీ కూడా ఎందుకు ఉపయోగించాలి అంటే భగవంతుని మీద శ్రద్ధ కలగడానికి ఈ విగ్రహాలన్నీ ఉపయోగించాలి అనేటువంటి భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? ఏ దేవుడినైనా పూజించండి, ఎవరినైనా ఎదురుగా పెట్టుకోండి. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనమే భగవంతుడు అనే విషయం తెలీదు. ఈ అజ్ఞానం తొలగిపోయినప్పుడు మనమే భగవంతుడు అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఆ స్థితిని పొందేంత వరకు ఏ దేవుణ్ణి ఆరాధించినా కూడా పర్వాలేదు. మీకు ఏ విగ్రహాన్నైనా ఎదురుగా పెట్టుకొని మీ కాన్సంట్రేషన్ ఏంటి అంటే దృష్టిని కేంద్రీకరించి హృదయం మీద మనస్సుని లగ్నం చేసేటువంటి ప్రయత్నం చేయమంటారు. లేదు అంటే ఒక శూన్య స్థితిని లేకపోతే ఒక చుక్కని కానీ లేకపోతే ఒక వెలుతురుని కానీ అలాంటిది ఏదైనా ఊహించుకొని దాని మీద మనస్సుని కేంద్రీకరించే ప్రయత్నం చేయమంటారు. అలాంటివన్నీ ఏమి చేయలేకపోతే విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని విగ్రహం మీద మనసుని కేంద్రీకరించమని చెప్తుంటారు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ విగ్రహాలకి అర్థమే లేదు, భగవంతునికి రూపమే లేదు వాళ్ళ ఉద్దేశంలో. అందుకని ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని మీరు మనస్సుని కేంద్రీకరించేటువంటి ప్రయత్నం చేయమని చెప్తుంటారు. అందుకని ఈ విరాట రూపం కూడాను నిరాకారవాదులకి ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకని అంటే ఓకే, విరాట రూపం అనేటువంటిది ఒక రూపం కాబట్టి భగవంతుని మీద ధ్యానం చేయడానికి కొంత ఉపయుక్తంగా ఉంటుంది. కానీ భక్తులకి ఈ విరాట రూపము అంత ఆసక్తికరమైనటువంటి విషయం కాదు. భక్తులు ఎవరు కూడా విరాట రూపాన్ని చూడాలి అనుకోరు. భక్తులు అంటే అర్థం ఏమిటి? భగవంతుని యొక్క ప్రేమతో కూడినటువంటి భక్తియుక్త సేవలో నిమగ్నమైన వాళ్ళని భక్తులు అన్నారు. భగవంతునికి సేవ చేయడం ఎలా చేస్తారు? ప్రేమతో. మనం నిన్న కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఏమనంటే మనం సేవ అనే పదాన్ని ఉపయోగిస్తాం చాలాసార్లు భగవంతునికి భక్తియుక్తమైన సేవ అని. కానీ ఆ సేవ ఎలాంటి సేవ అంటే మనకి భౌతిక ప్రపంచంలో సేవ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకరు ప్రభువు, ఇంకొకరు బంటు. ఆ విధంగా సేవ చేసినట్టు మనకి తెలుస్తుంది. భౌతిక ప్రపంచంలో సేవ అనే పదానికి సేవ చేసే వాళ్ళకి తక్కువ స్థాయిలో చూడడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ సేవ ఎలాంటి సేవ అంటే
మనని భగవంతునికి సమాన స్థితిలోకి తీసుకువెళ్ళగలిగేటువంటిది. అంటే భగవంతుడు ఒక్కడే ఆనందించడు ఈ సేవ వల్ల. ఈ సేవ వల్ల మనం కూడా ఆనందాన్ని పొందుతాము. అందుకని ఈ సేవని భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సేవలతో పోల్చాలి అంటే, దగ్గరగా పోల్చగలిగినటువంటి సేవ ఏమిటి అంటే, ఒక తల్లి తన పిల్లలకు చేసే సేవ అని చెప్పారు. నిజానికి ఒకసారి ఆలోచించండి. శిశువు జన్మించిన తర్వాత అసలు ఏం తెలీదు. మలమూత్ర విసర్జన చేసినప్పుడు శుద్ధి చేసుకోవాలని కానీ, అది జరుగుతుందని కానీ, ఆకలేస్తున్నప్పుడు ఆకలి అని చెప్పాలని కానీ, అసలు భాష కూడా రాదు. సంపూర్ణమైన అజ్ఞానంలో ఉంటారు శిశువు. అప్పుడు తల్లి ఆ శిశువుకి ఎంతో సేవ చేస్తుంది నిజానికి. కానీ ఆ సేవంతా కూడా ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను నా శిశువు ప్రభువు అనే భావనతోని చేయదు. ప్రేమ భావనతోని తల్లి తన శిశువుకి సేవ చేస్తుంది. ఏడిస్తే అప్పుడు ఆకలినున్నప్పుడు ఏడుపు ఒక రకంగా ఉంటుంది. అది ఆకలైతుందని తల్లికి తెలిసిపోతుంది. లేదు అంటే శరీరంలో ఎక్కడ అసౌకర్యంగా ఉంది అని చెప్పేసి శరీరం అంతా వెతికి చూస్తుంది. ఏమైనా చీమలు, దోమలు ఏమైనా కుడుతున్నాయా? లేకపోతే మల విసర్జన చేయడం మూలంగా ఏడుస్తున్నారా? అది చేయాలా? ఇలాంటివన్నీ కూడాను తల్లి జాగ్రత్తగా దగ్గరుండి గమనించి శిశువుని పోషిస్తుంది. అది ఏంటది? ఎవరైనా తల్లికి అలాగా ఒక గన్ పెట్టేసి ఇప్పుడు చెయ్యు లేకపోతే నేను చంపేస్తాను అని చెప్పారా? లేకపోతే ఏదైనా భృత్యం ఏదైనా ఇచ్చారా? నెలసరి జీతం ఏదైనా ఇచ్చారా? ఈ జీతం ఇస్తున్నాను కాబట్టి ఈ పని చేయమని. ఎందుకు చేస్తుంది తల్లి? ప్రేమతో చేస్తుంది. తన శిశువు అనే భావనతోని ఆ ప్రేమతోని చేస్తుంది కాబట్టి నిజానికి చాలా సేవ చేస్తుంది. ఒక శిశువు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందాలి అంటే ఎంతో కష్టమైన విషయం. చాలా 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 పనులు చేయాలి ఆ వ్యక్తికి. ఆ జీవాత్మకి శిశువుకి. తల్లి గాని, తండ్రి గాని ముఖ్యంగా తల్లి చేసే సేవ చాలా గొప్పది శిశువుకి. అందులో ఏ సందేహం లేదు. మనమందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఆ సేవంతా కూడా నువ్వు ఎంత ఆ సేవ చేసినప్పుడు శిశువుకి సౌకర్యం కలుగుతుంది సందేహం లేదు. తల్లి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంది. మీ అందరికీ కూడా ఆ అనుభవం ఉండే ఉంటుంది. తల్లెందుకు ఆనందాన్ని అనుభవిస్తుంది? ఎంతో సేవ చేస్తుంది, కష్టపడుతుంది. అయినా కూడా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇక్కడ మనకి భక్తుడికి, భగవంతుడికి మధ్య ఉన్న సేవని గురించి మాట్లాడినప్పుడు, మనం చెప్పగలిగినటువంటి ఉన్నతమైన సేవ ఏదైనా భౌతిక ప్రపంచంలో ఉన్నది పోల్చగలము అంటే, ఆ సేవ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, ఈ సేవని తల్లి శిశువుకు చేసేటువంటి సేవని మనము దగ్గరగా పోల్చగలము. భక్తుడు కూడా భగవంతునికి ప్రేమయుక్తమైన సేవ చేసినప్పుడు, భక్తుడు కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకని భౌతిక ప్రపంచంలో ఉన్న భాషకి పరిమితమైనటువంటి పదాలున్నాయి కాబట్టి, ఒకటే పదాన్ని మనం ఉపయోగించాము సేవ అని. కాకపోతే భక్తి అని కూడా అంటాము. ఆ భక్తి అనే పదానికి అర్థం చెప్పుకోవడానికి మళ్ళీ విశ్లేషించడానికి సేవ అనే పదాన్ని ఉపయోగిస్తాం కాబట్టి, మనం సేవ అనగానే మనం తక్కువైపోయాము, భగవంతుడు ఎక్కువైపోయాడు కాబట్టి, ఇది చాలా కష్టమైంది అనుకోవడానికి లేదు. అది భక్తియుక్తమైన సేవ. ప్రేమతో కూడిన భక్తియుక్తమైన సేవ. ప్రేమతో చేస్తున్నాం కాబట్టి అది ఎక్కడ కూడాను మనకి సేవ అనిపించదు. ఆనందంతో చేస్తాము. సో, భగవంతుని యొక్క ఈ రూపాన్ని భక్తుడు ఆహ్, సేవ చేయడానికి అనుగుణంగా లేదు కాబట్టి దాన్ని చూడాలి అనుకోడు. విరాట రూపం ఎలా ఉంటుంది అంటే, మనము భగవద్గీతలో నేర్చుకుని ఉన్నాము. భయంకరంగా ఉంటుంది. అనేకమైన బాహువులు, అనేకమైనటువంటి ముఖాలు, ఒక్కొక్క ముఖం చోటు నుంచి అగ్ని ఉద్భవిస్తుంటుంది. ఇంకో ముఖంలోంచి రకరకాల జీవాత్మలు మృత్యువు చెంది అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా చరాచరం జగత్తంతా కూడా ఆహ్, అలా చరాచర జగత్తంతా కూడాను ఆ ముఖం నుంచి మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకో ముఖంలో ఖగోళాలన్నీ కూడాను కనబడుతుంటాయి. అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటుంది కొన్ని చోట్ల. కొన్ని చోట్ల నీటితోని ప్రళయం వస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఈ రూపాలన్నీ చూసి మనము భక్తిని, ప్రేమని పెంచుకునే అవకాశం లేదు. అందుకని భక్తుడెప్పుడు కూడాను ఈ విరాట రూపాన్ని చూడాలి కూడా అని కూడా అనుకోరు. వెనువెంటనే ఏమనుకుంటారు? భగవంతుని యొక్క శ్యామసుందర విగ్రహాన్ని చూడాలి అనుకుంటారు. త్రిభుజ రూపమైనటువంటి శ్యామసుందర విగ్రహాన్ని చూసి తద్వారా భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలి అనేటువంటి భావనతో ఉంటారు. అయితే ఈ భగవంతుని మనం చూడాలి అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం భగవంతుని చూడవచ్చును? ఈ భౌతికమైన ఇంద్రియాలతో మన ఈ భౌతికంగా ఉన్నటువంటి మనకి చూపు అంటే మనకి కన్నుల ద్వారా మనం వీక్షిస్తాం.
ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు, భౌతికమైనటువంటి కన్నులతో మనం ఇప్పుడు భగవంతుని చూసే స్థితిలో ఉండము, లేము. అందుకని భగవంతుడు ఒకవేళ ఎదురుగా కనబడినా కూడాను, మనం భగవంతుని చూసే స్థితిలో ఉండము. ఎందుకని? భగవంతుని చూడాలి అంటే కావాల్సినవి ఏమని చెప్పారు? బ్రహ్మ సంహితలో చెబుతారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ప్రేమ అనేటువంటి కాటుకని కళ్ళకి అద్దుకొని, భక్తియుక్తమైన సేవలో నిమగ్నమై, సంపూర్ణమైన భగవంతుని మీద సంపూర్ణమైన ప్రేమ ఉందనుకోండి, అప్పుడు మనకి ఆ ప్రేమ అనేటువంటి అంజనాన్ని కళ్ళకి అద్దుకున్నప్పుడు భగవంతుడు మనకి ప్రకటితమవుతాడు. అయితే ప్రారంభ దశలో మనం భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నప్పుడు భగవంతుని చూసే విధానం కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. మనం భగవంతుడిని ఎలా చూస్తాము? భగవంతుని మనం భగవంతుని గురించి వినడం ద్వారా భగవంతుడిని చూస్తాము. శుద్ధ భక్తులు ప్రామాణికమైనటువంటి గురు పరంపర నుంచి వస్తున్నటువంటి శుద్ధ భక్తుల నుంచి భగవంతునికి సంబంధించిన లీలలని మనం విన్నప్పుడు, మనం భగవంతుని ఆ వినడం ద్వారా భగవంతుని చూస్తాం. భగవంతుని గురించి మనం శ్రద్ధగా విన్నామనుకోండి, భగవంతుని లీలల గురించి, మనం పురుషావతారాల గురించి చదువుకుంటున్నప్పుడు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయం భగవంతుడు, అతని నుంచి బలరాముడు ఉద్భవించాడు. మనం ఎప్పుడైతే దాన్ని చదువుకుంటూ వెళుతూ ఉన్నామో, భగవంతుని లీలలన్నీ కూడా విస్తార రూపాలు కానీ, తర్వాత మహావిష్ణువు దాకా వచ్చిన తర్వాత విస్తార రూపాలు కారణోదక సాయి విష్ణు ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి అనంతమైన ఈ విశ్వాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి, అంతమవుతున్నాయి. అంటే మనకి మన మనస్సులో ఒక రకమైనటువంటి ఆహ్, రూపం ఏర్పడుతుంది. భగవంతుని రూపము అది ఎలా జరుగుతుంది అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే నిజంగా అప్పుడు ఆ జరుగుతున్న దాన్ని చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నాం? మన హృదయ పలకం మీద చూస్తున్నది నిజంగా భగవంతుడిని తిలకిస్తున్నాం. అది ఎలా తిలకిస్తున్నాము? భగవంతుని యొక్క స్థితిగతుల్ని, ఆయన చేసే కార్యక్రమాల్ని, దివ్య లీలని మనం ఎప్పుడైతే వింటున్నామో, ఆ వినడం ద్వారా మనం భగవంతుని చూడగలుగుతున్నాం. అందుకని ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఆచార్యులు మనకి ఏమని వివరించారు అంటే, భగవంతుని చూడాలి అనుకుంటే భగవంతుని గురించి వినాలి. శ్రవణం ద్వారా మనం భగవంతుని చూడగలుగుతాం. ఇప్పుడు మనకున్నటువంటి మనకి సంపూర్ణమైనటువంటి శుద్ధి చెందినటువంటి ఇంద్రియాలు లేవు. భౌతిక జీవితంలో, బద్ధ జీవితంలో ఇంకా మనం స్థిరపడి ఉన్నాం కాబట్టి, మెల్లమెల్లగా భక్తి వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు భగవంతుని మనం చూడాలి అంటే, భగవంతుని గురించి వినడం ద్వారా మనం భగవంతుని చూడగలుగుతాం. శ్రవణచక్షువు, శ్రవణము ద్వారా మనం వీక్షించగలుగుతాము భగవంతుని. ఒక్కొక్కసారి మనము భౌతిక ప్రపంచంలో కూడా ఏదైనా ఒక దాని గురించి అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి కూడాను మన ప్రత్యక్ష అనుభవం అయితే ఉంది. మనం ప్రత్యక్షంగా అనుభవించిన దాంతో మనము విషయాన్ని సంగ్రహించగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. కానీ ప్రతిదాన్ని కూడాను ప్రత్యక్షానుభవంతో నేర్చుకోము మనం. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు అనుభవించిన దాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటే దాని ద్వారా కూడా మనం పరిజ్ఞానాన్ని స్వీకరిస్తుంటాం. అంటే వినికిడి ద్వారా ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే నాకు ఇలా జరిగింది. అది మనం తార్కికంగా ఆలోచించి, అవును అలా చేస్తే అలా జరిగే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పని చేసి తన అనుభవాన్ని నాతో పంచుకుంటున్నారు అని ఆ అనుభవాన్ని కూడా మనం స్వీకరిస్తాము. జ్ఞానంగా స్వీకరిస్తాము. భౌతిక ప్రపంచంలో జ్ఞానాన్ని సంపాదించడానికి 3 విధానాలున్నాయని మనకి శాస్త్రం చెప్తుంది. అవేమిటి? ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. ప్రత్యక్ష అంటే మనం ప్రత్యక్షంగా అనుభవించినవి. ఉదాహరణకి చాలా సార్లు శ్రీల ప్రభుపాదుల వారి ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ, చాలా సౌలభ్యకరమైనటువంటి ఉదాహరణ ఇస్తారు. అగ్ని ఉందనుకోండి, మనం వెళ్లి చేయి పెడితే దాంట్లో అది కాలుతుంది. ఓహ్! అగ్నిలో చేతి పెడితే కాలుతుంది. అగ్ని కాలుతుంది. నేను చేయి పెట్టి చూసి నేర్చుకున్నాను. అది ప్రత్యక్ష అనుభవం. అలా నేర్చుకోవడం వల్ల ఏం జరిగింది? నా చేయి కాలింది. ప్రత్యక్ష, అనుమాన. అనుమాన అంటే అగ్నిలా కనబడుతుంది. వేడిగా ఉన్న దాంట్లో చేయి పెట్టినప్పుడు కాలింది. ఓకే. ఇప్పుడు అగ్ని ప్రెషర్ వెళ్ళినప్పుడు కాలింది. అగ్నిగా కాకుండా అగ్ని అలా మంటలా జ్వలించకుండా అగ్నిగా ఉంటుంది చూడండి. బొగ్గుల్లాంటివి ఉన్నప్పుడు అది ముడితే కూడా కాలింది. అలా 2, 3 ముట్టిన తర్వాత అలా వేడిగా ఉన్న వాటిని కానీ, జ్వలిస్తున్న అగ్నిని కానీ ముట్టినప్పుడు కాలుతుంది. తర్వాత నేను ఏ కుంపటో రాజేశాననుకోండి, ఆ కుంపటిలో నుంచి అగ్ని వచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది. ఓకే. ఇలాంటిది ఎక్కడ కనబడినా కూడా నేను చేయి పెడితే కాలుతుంది. కాబట్టి ఈ కుంపటి కూడా కాలుతుంది.
అదేమిటి? అనుమాన. అనుమాన అంటే ఇంగ్లీష్‌లో మ్యాథమెటిక్స్‌లో ఇండక్షన్ అంటారు. ఇండక్టివ్ మెథడ్. అంటే ఇది చేస్తే నాకిది జరుగుతుంది. అది కొంచెం పెంచి చేస్తే కూడా ఇది జరుగుతుంది. అలా పెంచుకుంటూ పోతే ఇది జరుగుతుంది. కాబట్టి మనం అగ్ని ఉదాహరణ చెప్పుకున్నాం కదా! అగ్ని నిప్పుకణంగా ఉన్నా కూడా కాలుతుంది. ప్రజ్వలితున్నా కూడా కాలుతుంది. కాగితాల్ని ఏసి నిప్పు అంటించినా కూడా అది కాలుతుంది. పిడికలు వేసి నిప్పంటించినా కూడా కాలుతుంది. వేడిగా ఉన్నప్పుడు ముట్టుకున్నా కూడా కాలుతుంది. అలాగే నేను కుంపటి రాజేసినప్పుడు కూడా అది కాలుతుంది అని మళ్ళీ కుంపటిలో చేయి పెట్టక్కర్లేదు. ఇవన్నీ అనుభవించాం కాబట్టి దాని కంక్లూజన్ అన్నమాట. దాన్ని నిర్ధారించుకుంటున్నాం మనం ఏమని? అగ్ని ఎక్కడ ప్రజ్వలితే అక్కడ కాలుతుంది. దాన్ని ఏమంటారంటే ఇండక్టివ్ మెథడ్. అనుమాన. సంస్కృతంలో అనుమాన. మొదటి 1, 2, 3 మనం ప్రత్యక్షంగా అనుభవించి చూసాం కాబట్టి దాన్ని బట్టి ఇంకా మళ్ళీ ప్రతిసారి చేయబట్టం ఇంకా మనం. ఎక్కడ అగ్ని కనబడినా ఏమంటాము? ఓహ్! అగ్ని కాలుతుంది అనేటువంటిది ఇండక్టివ్ మెథడ్. అనుమానం. ప్రత్యక్ష ఒకటి, చేయి కాల్చుకొని నేర్చుకున్నాం. ఇంకొకటి అలా ఎక్కడ పెట్టినా కూడా కాలుతుంది కాబట్టి ఎక్కడ అగ్ని ఉన్నా కాలుతుంది అనేటువంటి విషయాన్ని మనము నిర్ధారించుకున్నాం. అది అనుమానం. మూడవది ఏమిటి? శబ్ద. శబ్ద అంటే మనం చేయి పెట్టలేదు. మనం దాన్ని చూడలేదు కూడాను. కానీ ఎవరి మీదైతే మనం విశ్వాసం ఉంచుతామో ఆ వ్యక్తులు దాన్ని అగ్ని అనేటువంటిది ఎలా ఉంటుంది? అగ్ని అనేటువంటి పంచభూతాలలో ఒకటి. అది ఎందుకు ఉద్భవిస్తుంది? అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? చక్కగా వివరించి అగ్ని కాలుతుంది అని చెప్పారు. మనం ఈ అనుభవం ఏది పొందలేదు. మనం చేతిని పెట్టలేదు. 10 చోట్ల పెట్టలేదు. తర్వాత అనుమానంగా అంటే డిడక్టివ్ మెథడ్ ద్వారా కూడాను మనం నిర్ధారించలేదు. కానీ శబ్ద రూపంలో ఒక వ్యక్తి నుంచి మనము అగ్ని కాలుతుంది అని విన్నాము. దాన్ని విశ్వసించాము, స్వీకరించాము. ఈ 3 రకాల విధానాల్లో జ్ఞాన సముపార్జనలో ఈ 3 పద్ధతులున్నాయని మనకి శాస్త్రం చెబుతుంది. మనము భౌతికమైన జీవన విధానంలో కూడా దాన్ని అవగతం చేసుకోగలుగుతాము. ఈ 3 రకాల విధానాల్లో ఉత్తమమైన విధానం ఏదని చెప్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఈ 3 రకాల విధానాల్లో ఉత్తమమైన విధానం ఏమిటి? జ్ఞానాన్ని అంటే అగ్ని కాలుతుంది అనే విషయాన్ని అది జ్ఞానము అనుకుంటే, అగ్ని అనేటువంటిది కాలుతుంది అనేటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించడానికి ఏ విధమైనటువంటి పద్ధతి ఉన్నతమైనది అని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. క్వశ్చన్ ఇంకొకసారి అడగరా ప్రభుజీ? జ్ఞాన సముపార్జనకి 3 పద్ధతులు ఉన్నాయి అని చెప్పుకున్నాము. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. ఈ మూడింటిలో ఉత్తమమైన పద్ధతి ఏది అని మీరు అనుకుంటున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. శబ్ద ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. యెస్. శబ్ద అనేది ఉన్నతమైనటువంటిది. ఎందుకనంటే మనము మన చేతిని పెట్టలేదు, కాల్చుకోలేదు, 10 సార్లు అనుభవించలేదు. కానీ ఆ పరిజ్ఞానం అగ్ని కాలుతుంది అనే పరిజ్ఞానము ఇంకొకరు చెప్పడం ద్వారా విన్నాము, దాన్ని స్వీకరించాము. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు చాలా సులభమైన ఒక ఉదాహరణ తీసుకున్నాం కాబట్టి దీంట్లో శబ్ద ప్రమాణం ద్వారా స్వీకరిస్తే అది ఉత్తమమైంది అనుకున్నాము. కానీ ప్రతిసారి కూడాను ఈ అగ్నిలాగే కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయనుకోండి, క్లిష్టమైన సిద్ధాంతాలు ఉంటే మనము ప్రత్యక్షంగా మనకు మనముగా ప్రయోగం చేయలేము. ఆ ప్రయోగం చేస్తే కూడాను ఎందుకంటే మన ఇంద్రియాలు సంపూర్ణమైనవి కాదు కాబట్టి దానివల్ల మనం పొందేటువంటి అనుభూతి కూడాను సత్యానికి దగ్గరగా ఉండకపోవచ్చు. అందుకని జ్ఞానాన్ని స్వీకరించేటువంటి ఉత్తమమైన విధానం ఏమిటి అంటే శబ్దము. అందుకని మనకేం చెప్పారు అంటే శ్రవణము అనేటువంటిది భక్తియుక్త సేవలో చాలా ప్రధానమైనటువంటి నవవిధ భక్తుల్లో చాలా ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే శ్రవణము. ఆలోచించండి శ్రవణం ఎంత శక్తివంతమైంది అంటే గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని కూడాను మనము శబ్ద తరంగాల ద్వారా నిద్రలోంచి లేపగలుగుతాము. అంటే శ్రవణము అనేటువంటి ఇంద్రియము మనము ఆ శ్రవణము అనేటువంటి ప్రక్రియ ఎంత బలమైనటువంటి ఇంద్రియము అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మేల్కొల్పగలే శక్తి దానికి ఉంది. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి మనని మేల్కొల్పగలిగే శక్తి
శ్రవణానికి ఉంది. భగవద్గీతని కానీ, భాగవతాన్ని కానీ ప్రామాణికమైనటువంటి గురువుల నుంచి దాన్ని స్వీకరించినప్పుడు, ఆ శబ్దాల్ని మనం విన్నప్పుడు, ఆ శబ్ద తరంగాల్ని విన్నప్పుడు అది మన హృదయంలోకి ప్రవేశించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి శక్తి దానికుంది. సో భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి అంటే ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే శబ్దము. శ్రవణం చేయడం ద్వారా మనం భగవంతుని గురించి నేర్చుకోగలుగుతాము. ఎలాగైతే ఇతరుల అనుభూతిని, అనుభవాల నుంచి ఇంకో వ్యక్తి ఎవరైనా చెప్పారనుకోండి, అగ్ని విషయంలో మనం ఉదాహరణ తీసుకున్న విషయంలో, ఇంకో ఎవరో ఆ అనుభవాన్ని పొంది మనకి చెప్పారు. లేకపోతే వాళ్ళు ఆ అనుభవాన్ని పొంది దాన్ని విశదీకరించినటువంటి ఒక వ్యక్తి ద్వారా మనకి నేర్చుకొని దాన్ని మళ్ళీ మనకి చెప్తున్నారు. అలాంటిదే మనకి శ్రీమద్ భాగవతం కానీ, భగవద్గీత కానీ భగవంతునితో చెప్పబడింది. వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవచహం. వేదాలన్నీ కూడా నన్ను తెలుసుకోవడానికే నిర్దేశించబడ్డాయి. ఆ వేదాలన్నీ కూడాను నేనే ఉద్ఘాటించాను, నేనే మీకు అందించాను అని భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి వేదాల యొక్క సారము అని చెప్పబడినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో దాంట్లోని విషయాలన్నీ కూడాను మనం విని అవగతం చేసుకోగలుగుతాం. అలాగే దానికి సంబంధించినటువంటి వివరణాత్మకత గురించి మనం మాట్లాడాలి అంటే భాగవతంలో మళ్ళీ భగవంతుని గురించిన గాథని, భగవంతుని గురించినటువంటి లీలల్ని మనం తెలుసుకోగలుగుతాం. సో మనం నిన్న కూడా ఒకటి మాట్లాడుకున్నాము. భగవత్ పరిజ్ఞానం మనకి ఎలా, నిన్న సాయంత్రం అనుకుంటాను మనం మాట్లాడుకున్నాము. భగవత్ పరిజ్ఞానం మనకి ఎలా లభిస్తుంది? భక్తులు కొంతమంది అన్నారు చదువుతూ ఉంటాం కానీ కొంత గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోయినట్టుగా ఉంటుంది అని. అది నిజం చెప్పాలి అంటే భగవంతుని యొక్క పరిజ్ఞానం దీంట్లో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఇవాళటి భాష్యంలో కూడా మనకి వివరించి చెప్పారు. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం మనకి ఎలా వస్తుంది అంటే భగవత్ కృపతో వస్తుంది. భగవత్ కృప మనం ఎలా పొందగలుగుతాము? భక్తియుక్తమైన సేవలో నిమగ్నం కావడం ద్వారా భగవంతుని యొక్క కృపని మనము ప్రోధి చేయగలుగుతాము. వృద్ధి చేయడము అంటే ఇంగ్లీష్లో ఇన్వోకింగ్. అంటే ఇన్వోకింగ్ అంటే ఏమిటి అంటే భగవంతునిలో కృపని, ఈ వ్యక్తికి నేను కృపని ప్రసాదించాలి అనేటువంటి ఆలోచనని రేకెత్తించడాన్ని ఇన్వోకింగ్ అంటారు. ఇన్వోకింగ్ ప్రోధి చేయడము అంటారు. దాన్ని మనం ఎలా ఆ ఆలోచనని భగవంతుడికి మనకి మన మీద కృపని చూపించాలి అనే ఆలోచనని ఎలా రేకెత్తించగలుగుతాము? మనము భక్తియుక్తమైన సేవలో నిమగ్నం అవడం ద్వారా. భక్తియుక్తమైన సేవలో నిమగ్నం అవడానికి ప్రాథమికమైనటువంటిది ఏమిటి అంటే శ్రవణము. దానికన్నా ముందు కావాల్సింది ఏంటంటే శ్రవణం కూడా చక్కగా చేయాలి అంటే కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. దా శ్రద్ధ తదా. అప్పుడు ఏం జరుగుతుంది? శ్రద్ధ ఉన్నప్పుడు తదా మనము ఇది గత 3-4 రోజుల నుంచి 2-3 సార్లైనా చెప్పుకొని ఉంటాము. శ్రద్ధ ఏం చేస్తుంది? శ్రద్ధగా మనకి శ్రద్ధ ఉంటే తర్వాత క్రియ ఏం జరుగుతుంది? నీకు శ్రద్ధ ఉంది భగవంతుని గురించి తెలుసుకోవాలని. అప్పుడు ఏం జరుగుతుంది? భక్తి రసామృతంలో రూప గోస్వామి చెప్పారు అని మనం ఇంతకుముందు కనీసంగా ఒక 1/2 డజన్ సార్లైనా చెప్పుకున్నాము. గత 3 రోజుల్లో 2-3 సార్లు చెప్పుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. సాధు సంఘ. వెరీ నైస్ మాతాజీ. ఎస్. యథా శ్రద్ధ తథా సాధు సంఘ. భక్తుల యొక్క సాంగత్యము, సాధువుల యొక్క సాంగత్యం ఏర్పడుతుంది శ్రద్ధ ద్వారా. ఎవరు చేస్తున్నారు? మనకి శ్రద్ధ అనేటువంటిది మనం చూపించినప్పుడు మన హృదయంలోనే స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మ భగవంతుడు మనకి సాధువుల యొక్క సాంగత్యాన్ని పొందేలాగా చేస్తారు. సాధు సంఘ అంటే భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల యొక్క సాంగత్యం పొందినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? మనం భక్తులతో ఉన్నప్పుడు ఏం చేస్తాము? భజన క్రియలో భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య లీలల గురించి చర్చిస్తుంటాము, భగవంతుని గురించి కీర్తిస్తుంటాము. సో శ్రద్ధ అనేది ఉందనుకోండి, భగవద్భక్తుల యొక్క సాంగత్యము, సాధు సంఘ లభిస్తుంది. సాధు సంఘ ద్వారా మనం భజన క్రియలో పాలు పంచుకుంటాము. అలా భజన క్రియలో పాలు పంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే తర్వాతది ఏంటి మాతాజీ?
శ్రీకృష్ణుని సేవలో లీనమవుతాం ప్రభుజీ. అనర్థ నివృత్తి. మనము ఈ భజన క్రియలో పాల్పంచుకున్నాము అంటే భక్తిలో శ్రీకృష్ణుడి యొక్క సేవలో నిమగ్నమైనట్టుగానే కదా. భజన క్రియ ఎప్పుడైతే చేస్తున్నామో ఆ భజన క్రియలో అంటే భజన క్రియ అంటే అన్ని కూడా మిళితమై ఉన్నాయి. శ్రవణము ఉంది, కీర్తనము ఉంది, జపించము ఉంది, అవన్నీ కూడా చేస్తున్నాం. అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న అనర్థాలు మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా తొలగిపోతూ ఉంటాయి. మన హృదయంలో ఉన్న అనర్థాలు తొలగిపోతే భగవంతుణ్ణి మనం చూడగలుగుతాము. ఎందుకంటే మన హృదయంలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయాయి అనుకోండి, పూర్తిగా సమసిపోయాయి. అప్పుడు మనకి శాస్త్రం ఏం చెబుతుంది అంటే మనం కూడా భగవంతునితో గుణాతీతంగా సమాన స్థితిలో ఉంటాము అని చెప్తుంది. భగవంతునికి అయితే మనకి భగవంతునికి సమాన గుణాలు ఉన్నాయని మనము చాలాసార్లు చెప్పుకున్నాము. గుణంలో, ఎందుకంటే మనం కూడా భగవంతుని అంశ కాబట్టి గుణ రూపంలో జీవాత్మలన్నీ కూడా భగవంతునితో సమానమైన స్థితిలో ఉన్నాయి. భగవంతునికి ఏ గుణాలు ఉన్నాయో మనకు కూడా అవే గుణాలు ఉన్నాయి. కానీ పరిమాణంలో అవి చాలా తక్కువగా ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ భౌతికమైనటువంటి అనర్థాలన్నీ కూడా మన హృదయం నుంచి తొలగిపోతాయో అప్పుడు మనకి శుద్ధ స్థితికి చేరుకుంటాము. మనము సత్వరజ స్తమో గుణాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ 3 స్థితులు కూడా భౌతిక బంధనంలో మన బందీలను చేస్తుంది. కానీ శుద్ధ సత్వం ఏదైతే ఉందో అది మనని ముక్తులను చేస్తుంది అని నేర్చుకున్నాం. ఈ అనర్థాలన్నీ కూడా హృదయం నుంచి తొలగిపోయినప్పుడు మనము శుద్ధ స్థితిలోకి చేరుకుంటాము. ఆ శుద్ధ స్థితిలో చేరుకున్నప్పుడు మనం ఈ భౌతిక రూపంలో ఉన్నా సరే, ఈ శరీరంలోనే ఉన్నా సరే, అప్పుడు ఏమని చెప్పారు వాళ్ళకి? జీవన్ముక్తులు, జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి వ్యక్తులు అని చెప్పారు. అలాంటి స్థితిలో జీవాత్మ మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో భగవంతుని లీలలన్నీ కూడాను ఎంతగా ఆస్వాదించగలుగుతామంటే వాటిని మనము స్వయంగా చూడగలుగుతాము. భగవంతుని ప్రతి అణువులో కూడా మనం చూడగలుగుతాం. నిజంగా మనకి భగవంతుడు కనబడుతూ ఉంటాడు. అంటే ఇవే చక్షువులు కదా, భౌతిక ఇంద్రియాలతో చూడలేమన్నారు కదా ప్రభుజీ. అవును, కల్మషమై ఉన్నప్పుడు ఈ భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేము. కానీ మనం ఏమనుకున్నాము? ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన, భగవంతుని మీద భక్తి అనేటువంటి, ప్రేమతో కూడిన భక్తి అనేటువంటి అంజనము కాటుకని మన కళ్ళకద్దుకున్నప్పుడు భగవంతుని మనం చూడగలుగుతాము. ఈ హృదయంలో అనర్థాలన్నీ కూడా తొలగిపోయాయి అనుకోండి, అప్పుడు మనకి ఆ ప్రేమ అనేటువంటిది, ఆ ప్రేమ భావన, భగవంతుని మీద మనకు ఉన్నటువంటి ప్రేమ జాగృతమవుతుంది. ఆ జాగృతమైన ప్రేమ మనకి కళ్ళకి అంజనల్లగా, ప్రేమ అంజనము, ప్రేమ కాటుక అలా ప్రకటితమవుతుంది. తద్వారా మనం భగవంతుని అన్ని చోట్ల చూడగలుగుతాం. అదేమన్నారు అంటే బ్రహ్మభూత స్థితి. నిజానికి ఆ బ్రహ్మభూత స్థితి ఈ చూడగలిగే స్థితి కన్నా కొంచెం దిగువ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే మనం భగవంతుని చూడగలిగే స్థితికి రావడానికి ముందే ఈ బ్రహ్మభూత స్థితి జ్ఞానంతో వచ్చేస్తుంది మనకి. కానీ దానికన్నా ఆ బ్రహ్మభూత స్థితిలోనే ఉన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెళ్ళింది ఏమిటి అంటే మనం భగవంతుని చూడగలగడం, ప్రేమ ద్వారా చూడగలుగుతాము. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి, అంతవరకు ఓకే. ఏ బాధ ఉండదు, ఆనందము ఉండదు. అన్నింటినీ సమాన స్థితిలో చూడగలుగుతాడు అందరి వ్యక్తుల్ని. సర్వేషు భూతేషు, అన్ని జీవాత్మల్ని కూడా సమాన స్థితిలో చూడగలుగుతాడు. కానీ ఇంకా కొంచెము ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి పోయామనుకోండి, భగవంతుని మీద భక్తిని పెంపొందించుకున్నాం అనుకోండి, భగవంతుని స్వయంగా మనం ఈ శరీరంలో ఉండగానే చూడగలుగుతాం. కానీ భక్తి మార్గంలో స్థిరపడిపోయిన వ్యక్తులు భగవంతుని నేను చూడాలి అనేటువంటి ఆరాటాన్ని కలిగి ఉండరు. మనకి ఆచార్యులు వాళ్ళు ఏం చెప్పారు అంటే భగవంతుని చూడాలి అని ఆశించొద్దు అని చెప్పారు. ఏమని చెప్పారు? భగవత్ సేవలో ఎంతగా నిమగ్నం అవుతావు అంటే నీ సేవతో ప్రభావితమై భగవంతుడే మిమ్మల్ని చూడాలి అనుకోవాలి. అలా భగవంతునికి సేవ చేయమని మనకి వైష్ణవ సిద్ధాంతం తెలియజేస్తుంది. భగవంతునికి అనంతమైనటువంటి సేవకులు ఉన్నారు. మనము చెప్పుకుంటాం కదా, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జయ. అనంత కోటి, ఎంతమంది, ఎన్ని కోట్ల మంది భగవద్భక్తిలో నిమగ్నమైనారో మనకి లెక్క కూడా తెలియదు. అనంతమైన కోటి, అనంత కోటి అంటే లెక్కలేనంత మంది
ఎక్కలేని జీవాత్మలన్నీ కూడా భగవత్ సేవలో ప్రతి క్షణం నిమగ్నమై ఉన్నాయి. అనేక వైకుంఠ లోకాలలో, గోలోక బృందావనంలో భగవంతుడు ఎక్కడైతే లీలా ప్రదర్శన చేస్తూ ఆవిర్భవిస్తున్నాడో, రేపల్లెలో, గోకులంలో, ఇలాగ భగవంతుడి లీలలు ప్రదర్శిస్తున్న ప్రతి చోట కూడా భక్తులు ఉన్నారు. భగవంతుడి స్థిరమైనటువంటి ప్రతి వైకుంఠ లోకంలో కూడా అనంతమైనటువంటి భక్తులు ఉన్నారు. కాబట్టి అనంతమైనటువంటి భక్తులు ఉన్నారు. ఇంతమంది భక్తుల్లో మనం కూడా సేవను అందిస్తున్నాం భగవంతునికి. కాబట్టి అప్పుడు ఏమవ్వాలి, మన సేవ ఎంత దృఢంగా ఉండాలి అంటే, ఎంత ప్రభావితంగా ఉండాలి అంటే, భగవంతుడే స్వయంగా ఆహా ఇంత సేవ చేస్తున్నారు నాకి, ఏమిటి ఈ భక్తుడు ఏమిటి అని మన గురించి ప్రత్యేకంగా ఆలకించాలి అనుకోవాలి, చూడాలి అనుకోవాలి. అలా భగవంతుని సేవ చేయడం ద్వారా మనం భగవంతుని ప్రభావితం చేసి భగవంతుని చూడాలి, భగవంతుడే మనని చూడాలి అనుకున్నప్పుడు మనం భగవంతుని చూడాలి అని మనకి వైష్ణవాచార్యులు తెలియజేస్తారు. అందుకని భక్తులు ఎప్పుడు కూడాను భక్తియుక్తమైన సేవలో స్థిరపడి ఉంటారు. ఆ సేవ ఎలాంటిదైనా కావచ్చు. నిజంగా భక్తి మార్గంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఏమీ ఇలా అనుకోకూడదు, నాకు ప్రాధాన్యమైన సేవ. నిజానికి సంపూర్ణ తత్వము అంటేనే అది కదా. నేను ఒక మాట చెప్పుకున్నాము, భగవంతుడు సంపూర్ణుడు. భగవంతుడు సంపూర్ణుడు అంటే ఏమిటి? భగవంతుని చేతిలో మృత్యువైనా కూడాను, రక్షణ అయినా కూడాను సమానమైన స్థితి. సంపూర్ణము అనే దానికి అర్థం ఏమిటి అంటే అబ్సల్యూట్నెస్. సంపూర్ణత్వము అంటే విభేదాలు ఉండవు, మంచి చెడు, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు ఉండదు. అందుకని మనం ఏమంటాము, భగవంతుడు ఏది చేసినా కూడాను మంచి. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏమి చెప్పినా, భగవంతుడు ఏది చేసినది ధర్మము. ధర్మానికి నిర్వచనమే భగవంతుడు చేసే పని, భగవంతుడు చెప్పే మాట, భగవంతుడు చెప్పే వాక్కు. అదేమిటి? ఎందుకనంటే భగవంతుడు సంపూర్ణుడు కాబట్టి సంపూర్ణ స్థితిలో విభేదాలు ఉండవు. మంచి చెడు అనేటువంటి సాపేక్షమైనటువంటి తేడాలేమీ ఉండవు. ఇది ఒకసారి మనకి హత్తుకుందనుకోండి మనస్సులో, అప్పుడు భగవంతుడికి సంబంధించిన రకరకాల అనుమానాన్ని కూడా తొలగిపోతాయి మనకి. అంతేకాకుండా భగవంతుడు సంపూర్ణుడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి భగవంతుని సేవ కూడా సంపూర్ణమే. మనము దేవాలయాన్ని చిమ్ముతున్నామా, లేకపోతే వ్యాసాసనం మీద కూర్చొని భగవంతునికి చెందినటువంటి సమాచారాన్ని ఇస్తున్నామా, క్లాస్ ఇస్తున్నామా, లేకపోతే అర్చన చేస్తున్నామా, లేక బాత్రూములు కడుగుతున్నామా, లేకపోతే వంటశాలలో భగవంతునికి కావలసినటువంటి పదార్థాలని వండుతున్నామా, ఇవన్నీ కూడా సేవలే. భగవంతుని దృష్టిలో ఇవన్నీ కూడా సమానమైనవి. భౌతిక ప్రపంచంలో అనుకుంటాం, ఓ నాకు ఊడడం అనే సేవ ఇచ్చారు, నాకు ప్రాధాన్యమైన సేవ ఇవ్వలేదు అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనము ఇన్ఫాంట్రీ స్టేజ్ అంటారు చూడండి, నియోఫైట్, ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి మనకు ఆ భావన ఉండవచ్చు. కానీ భగవంతుని దృష్టిలో ఈ అన్ని సేవలు సమానమైనవే. అర్చన చేస్తూ భగవంతునికి ఆరగింపు చేస్తున్నటువంటి పూజారి, భగవంతునికి సంబంధించినటువంటి వివరణని భగవద్గీత భాగవతం చెబుతున్నటువంటి వక్త, అలాగా అందరూ రావడానికి ముందే దేవాలయాన్ని అంతా కూడా శుభ్రం చేసి ఊడ్చేసి ఒక మూలగా కూర్చొని భగవంతుని గురించి వింటున్నటువంటి వ్యక్తి, అందరూ కూడా సేవలోనే నిమగ్నమైనారు. అందరూ కూడా సమానమైన స్థితిలో ఉన్నారు భగవంతుని దృష్టిలో. అందుకని మనం ఎప్పుడు కూడాను నాకు ప్రాధాన్యమైనటువంటి సేవ ఇచ్చారా లేదా అని ఆలోచించకూడదు. అది చాలా ప్రాథమికమైన దశ. మనం ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలి? భగవంతునికి సేవ చేసే అవకాశం లభించిందా లేదా? అది ఏ సేవైనా అయిండవచ్చు. భగవంతుని దృష్టిలో తేడా లేదు. అదే సంపూర్ణత్వానికి నిర్వచనం. మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో చెప్తారు, ఫస్ట్ 10 శ్లోకాలలోనే వచ్చేస్తుంది. శ్రీల ప్రభుపాదులు మనం చెప్పుకున్నాం కదా, శ్రీల ప్రభుపాదులు భాష్యం రాస్తున్నప్పుడు రకరకాల విషయాల్ని ముందే మనకి తెలియజేస్తుంటారు. అందుకని మనం ఒక్కొక్కసారి భగవద్గీత భాగవతం తర్వాత చదువుతున్నప్పుడు ఈ విషయం మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం కదా అనిపిస్తుంటది. భగవంతుడు ఏమిటి అంటే, భక్తుల యొక్క స్థితి ఏమిటి అంటే, ఎవరైనా వచ్చేసారనుకోండి వెంటనే భగవంతుని గురించి భక్తియుక్తమైన సేవ గురించి చెప్పాలి అనుకుంటారు. శుద్ధ భక్తులు అయితే దాన్ని ఇంకా తొందరగా చెప్పారనుకుంటారు. శ్రీల ప్రభుపాదుల వారు అందుకని
ప్రతి దాంట్లో కూడా భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క స్థితి ఏమిటంటే ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూస్తారు, భక్తిని చూస్తారు, సేవని చూస్తారు. అందుకనే మీరు ఒకసారి గమనించినట్టయితే కర్మయోగం చెప్తున్నప్పుడు కూడా భాష్యం గురించి మనం చదివామనుకోండి, శ్రీల ప్రభుపాదుల వారు భక్తి గురించి మాట్లాడతారు. అర్జున విషాద యోగం చదువుతూ ఉంటాము, అక్కడ ఒక శ్లోకం వస్తుంది. దాంట్లో శ్రీల ప్రభుపాదుల వారు దాని గురించి అంతా వివరించి చెప్పి భక్తియుక్తమైన సేవ చాలా ముఖ్యమైనది అని చెప్తారు. ఒకానొక సందర్భంలో ఒక మిత్రుడు అడిగాను నేను, అవును నువ్వు ప్రభుపాదుల వారి గురించి చదవమని చెప్తుంటావు, నేను చదవడం మొదలెట్టాను. కర్మయోగంలో భక్తి గురించి మాట్లాడతారేంటి ప్రభుపాదుల వారు అంటారు. అలా మనకు అనిపిస్తుంది మనము భగవద్గీత యథాతథం చదివినప్పుడు. ఎందుకంటే ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చారనుకో వెంటనే భక్తికి సంబంధించిన సమాచారం ఇచ్చేసేయాలి వాళ్ళకి. తద్వారా వాళ్ళని భక్తియుక్త సేవలో నిమగ్నం చేయాలి. అందుకని ఏమో మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పారు. 12వ అధ్యాయంలో భక్తి యోగం గురించి మాట్లాడారు. ఎవరైనా వ్యక్తి భగవద్గీతను మొదలెట్టారనుకోండి, మొదలెట్టాక అక్కడ దాకా వస్తారో రాదు. ఒక్కోసారి ఆ వ్యక్తి మొదలెట్టిన తర్వాత అంతవరకు జీవించి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే మొదలెట్ట వెంటనే ఈ భక్తిని స్వీకరించు. మీరు గమనించినట్టయితే ప్రభుపాదుల వారు మొదటి అధ్యాయంలోనే భాష్యంలో చెప్పేస్తారు. మానవ జీవిత లక్ష్యం ఏమిటి, కలియుగంలో చేయవలసినటువంటి పనులు ఏమిటి, కలియుగంలో ఆత్మానుభూతిని పొందాలి అన్నా కూడాను, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలన్నా కూడా చేయవలసిన పనులు ఏమిటి అవన్నీ చెప్పేసి ముఖ్యమైన విధి ఏమిటి అంటే చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం చాలా ముఖ్యమైనది. అందుకని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించండి. చాంట్ అండ్ బీ హ్యాపీ. ఈ మంత్రాన్ని జపించండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అక్కడెక్కడో చూపిస్తారు, మనకు అనిపిస్తుంది. ఎవరైనా ఆలోచించారనుకోండి, ఇక్కడ ఈ శ్లోకంలో నిజానికి అర్జునుడు వీళ్ళందరినీ నేను చంపకూడదు, ఎలా చంపాలి అని అడుగుతున్నారు. దాన్ని విశ్లేషిస్తూ ప్రభుపాదుల వారు మళ్ళీ ఎక్కడ కూడాను ఊహాజనితంగా చెప్పరు. దాన్ని వేదశాస్త్రాలతో లింక్ చేసి వేదశాస్త్రాల్లో చెప్పిన దాన్ని విశదీకరిస్తూ అది భగవంతుడు సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు భగవానుడు ఎలాగో చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఉపోద్ఘాతం చదివినా కూడా మనకి భగవద్గీతలో నిజానికి ఉపోద్ఘాతంలోనే మొత్తం భగవద్గీత అంతా చెప్పేస్తారు ప్రభుపాదుల వారు. ఉపోద్ఘాతం భగవద్గీత మనం గమనించినట్టయితే ఉపోద్ఘాతమే 40 పేజీల పైన ఉంటుంది ప్రభుపాదుల వారి ఉపోద్ఘాతం. దాంట్లో నిజంగా ఆ ఉపోద్ఘాతాన్ని గద్యంలో ఉంటుంది అంతా కూడాను. మధ్య మధ్యలో ప్రభుపాదుల వారు రకరకాల శ్లోకాలని వివిధ రకాల శాస్త్రాలను చూడంకిస్తారు. దాన్ని మనము చక్కగా మొత్తము ఏకాగ్రత్వం చదివామనుకోండి, నిజానికి భగవద్గీత అంతా కూడా అర్థమైపోతుంది ఆ ఒక్క ఉపోద్ఘాతం చదివితే. శుద్ధ భక్తుల యొక్క స్థితి అలా ఉంటుంది. ఇప్పుడంతా కూడా అని చెప్పి వివరణాత్మకంగా చెప్పి ముందు జ్ఞానయోగము, తర్వాత ముందు కర్మయోగము, దాని తర్వాత జ్ఞానయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, ధ్యాన యోగము ఇవన్నీ చెప్పి భక్తి యోగంకి వచ్చేసరికి వ్యక్తులకు అంత ఒప్పుకుంటుందా లేదా, ఇంకొకటి ఏమిటి అంటే పూర్తిగా అవగతం చేసుకుంటారా లేదా అని ఎక్కడ కూడా ప్రభుపాదుల వారు అంతవరకు కూడా అంతదాకా వెయిట్ చేయకుండా వెంటనే మనకి భక్తిని అందించేస్తారు. అది భక్తుల యొక్క స్థితి. వాళ్ళకి నిజంగా కూడాను కర్మయోగంలో భగవంతుని శ్రీల ప్రభుపాదుల వారికి భక్తి కనబడుతుంది. అది కూడా నిజమే. సో మనము శ్రీమద్ భగవద్గీతని భాగవతం చదివినప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏంటంటే శ్లోకం చదివినప్పుడు శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం చదివితే ఈ తాత్పర్యం మనకు కొత్తదేం కాదే, మనం ఇంతకుముందే నేర్చుకున్నాము అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించినటువంటి విధానం అలాంటిది. తద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మనం ఏ రకమైన సేవలో నిమగ్నమయ్యామనేది ఇంపార్టెంట్ కాదు. సేవలో నిమగ్నమయ్యామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం రోజు భగవద్గీతను చదువుతుంటాం. ఒకరు ప్రతిపదార్థాలు చదవచ్చు, ఒకరు తాత్పర్యం చదవచ్చు, ఒకరు భాష్యం చదవచ్చు, ఒకరు శ్లోకం చదవచ్చు. ఇదంతా కూడా సేవనే. ఒకరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అది కూడా సేవనే. ఇలాగ మనం చేసే ప్రతి పని కూడా సేవనే. భాష్యం చదివారా, చాలా పెద్దది, వాళ్ళ వాయిస్ 5 నిమిషాలు 3 నిమిషాలు విన్నాను. నేను తాత్పర్యమే చదివాను, అది చాలా చిన్నది, 30 సెకండ్లు లేకపోతే 1 నిమిషం. ప్రాబ్లం లేదు. భగవంతుని దృష్టిలో మీరు తాత్పర్యం చదివినా, ప్రతిపదార్థం చదివినా, ఒక పదం చదివినా కూడాను అది కూడా సేవనే. భగవంతునికి
విశుద్ధ రూపంలో చాలా పెద్ద మొత్తంలో అర్చనా కార్యక్రమాలు నిర్వర్తించిన, లేకపోతే కేవలము భగవంతుని అర్చించడానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ తీసుకొచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా భగవత్ సేవలో నిమగ్నమైనారు. భగవంతుని ఆరాధించడానికి తీసుకొచ్చే పూలు తీసుకొచ్చేవాళ్ళు, ఆ పూలని కుచ్చేవాళ్ళు, ఆ పూలమాలని స్వయంగా భగవంతుని విగ్రహం మీద వేసేవాళ్ళు. అందరూ సమాన స్థితిలో అందరినీ సమాన స్థితిలో భగవంతుడు చూస్తాడు. భగవంతుడు చూసేదేంటి కార్యక్రమాన్ని కాదు. అది చేస్తున్నప్పుడు మనలో భగవంతుని మీద ఎంత ప్రేమ ఉంది అని చేస్తారు. అందుకని భగవంతుడు ఏం చెప్తారు, మనం ప్రసాదాన్ని భోగాన్ని సమర్పించినప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తాడు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తా స్పృణశతి అన్నప్పుడు భగవంతుడు యోమే భక్తా స్పృణశతి, భక్తితో దాన్ని సమర్పించినప్పుడు అన్నాడు. భక్తి భక్తి అంటే ఏంటి, ప్రేమతో మనం భక్తిని ప్రదర్శించే విధానమే. భగవంతుని మీద ఉన్న ప్రేమని భక్తి ద్వారా, సేవ ద్వారా ప్రదర్శిస్తాం. భక్తితో భగవంతుని మీద ప్రదర్శించినప్పుడు భగవంతుడు కూడా ఏమంటున్నాడు, మనం పెట్టేటువంటి ఆ భౌతికమైన పదార్థాన్ని స్వీకరించట్లేదు భగవంతుడు. నిజానికి భగవంతుని యొక్క దృష్టి పడగానే అవన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి. దాంట్లోంచి ఆయన ఏమి స్వీకరిస్తున్నాడు అంటే, దాంట్లో మనము పెట్టినటువంటి ప్రేమని భగవంతుడు స్వీకరిస్తున్నాడు. నిజానికి పదార్థంలో రుచి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేమ నుంచి వస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటున్నాం కదా, రుచికరంగా వచ్చింది అంటే ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందంటే, వండే వ్యక్తి ఎంత ఆప్యాయతతోని ప్రేమతోని దాన్ని వండుతాడో అంత ఎక్కువ రుచికరంగా అది ఉంటుంది. నిజానికి రుచి ఆ వ్యక్తిలోని ప్రేమ భావన రుచిగా మారుతుంది పదార్థంలో. చాలాసార్లు వ్యక్తులు అనుకుంటారు ఏమంటే, ఈ మూలకాలు ఏవైతే ఉంటాయో భౌతికంగా మనం వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉంటాయి కదా, దినుసులన్నీ ఉంటాయి కదా, వాటి మూలంగా రుచి వచ్చింది అని. దాని మూలంగా కొంత స్వాదన ఏదైనా వస్తే రావచ్చు, కానీ నిజమైన రుచి దేంతో వస్తుందంటే ప్రేమతో వస్తుంది. సరిగ్గా మనం భగవంతుని కూడా మనము ప్రేమతో భోగాన్ని వండి భగవంతునికి ప్రేమతో దాన్ని అర్పించామనుకోండి, భగవంతుడు ఏం స్వీకరిస్తానన్నాడు, దాంట్లోని మనం పెట్టిన ప్రేమని స్వీకరిస్తున్నాడు భగవంతుడు. భగవంతుడితే స్పృశించబడింది కాబట్టి అదంతా కూడా ఏమవుతుంది అంటే ప్రసాదం అవుతుంది. అది కూడా రుచికరంగా మారుతుంది. భగవంతుని ప్రేమ కూడా మిళితం అవుతుంది. సో భగవంతుని సేవలో నిమగ్నం కావాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, ప్రాథమిక దశలో ఉన్నప్పుడు భగవంతుని సేవలో నిమగ్నమయ్యే విధానం ఏమిటి అంటే హరినామ సంకీర్తనము. యజ్ఞై సంకీర్తనం ప్రాయజయ యజనంతి సుమేధస. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతనన్యత. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు ఒక్కొక్కసారి రకరకాల భౌతికమైనటువంటి అవరోధాలు మనకి భక్తి మార్గంలో వెళ్ళడానికి అడ్డంకులు కల్పించవచ్చు. చాలా స్థితులు ఏర్పడుతుంటాయి మనకి భౌతిక జీవితంలో. ఎవరో అన్నారని మనము, లేకపోతే కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, వ్యక్తులతో సమస్యలు కానివ్వండి, 3 క్లేశాలు ఏవైతే మనం చదువుకుంటామో, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు, రకరకాల క్లేశాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ దృఢ సంకల్పంతో, పూర్తి విశ్వాసంతోని హరినామ సంకీర్తనని మాత్రము మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. కనీసంగా 16 మాలలు ఏవైతే మనకి వైష్ణవాచార్యులు నిర్దేశించారో ఆ కనీస 16 మాలలు ప్రతిరోజు జపించి తీరాలి. అప్పుడు మాత్రమే మనము భక్తి గురించి కొంతైనా అవగతం చేసుకోగలుగుతాము. పరిజ్ఞానం అంతా కూడా భగవంతుడు స్వయంగా మనకి ఇస్తాడు. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము మనము పుస్తకాలు చదివితేనే రాదు. పుస్తకాలు చదివితే కొంత తెలుస్తుంది. మనం అనుకుంటాం కదా, చదివాను కానీ ఏమీ గుర్తులేదు. ఎందుకు జరుగుతుంది అంటే, మొత్తం స్మృతి జ్ఞానం ఒక్కో నుంచి భగవంతుడే ఇస్తున్నాడు. భగవంతుడి నుంచే వస్తున్నాయి అవన్నీ మనకు కూడా. సో ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో ఉంటామో, భగవంతుడు తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మన హృదయంలో ప్రస్ఫుటం చేస్తారు. అందుకని మనం చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమము ప్రాథమికంగా ఏమిటి అంటే, ప్రాథమిక దశలో కూడాను, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాక కూడాను మనం చేసేది ఏమిటంటే భగవన్ నామ స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మాత్రమే మనం భగవంతుడిని అవగతం చేసుకోగలుగుతాము. మనం ఎవరో తెలుసుకోగలుగుతాము. ప్రకృతి ఏమిటో తెలుస్తుంది. భక్తి ఏమిటో తెలుస్తుంది. భగవంతుని భక్తిలో కూడా నిమగ్నం కాగలుగుతాము. హృదయం కూడా ప్రాక్షాళనం అవుతుంది. ఈ అన్నింటికీ కావలసిన ఏకైక విషయం ఏమిటి అంటే హరినామ సంకీర్తన, భగవన్ నామాన్ని జపించడము.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రాథమికమైనటువంటి విషయం. అది నిజానికి ఈ 2 శ్లోకాల యొక్క సారాంశం అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్, కరెక్షన్స్ ఏమైనా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ, ప్రత్యక్ష అనుమాన శబ్ద అన్నప్పుడు ఆ మూడిట్లో ఏది బెటర్ రూట్ అనుకున్నప్పుడు మనము అంటే ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది అని అంటారు కదా ఏదైనా కూడా. అంటే మనకి ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమో శ్రవణం అని చెప్తారు, కాకపోతే మెటీరియల్ వరల్డ్ లో మనకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటారు కదా. అదే డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ప్రామాణికత ఏమిటి అంటే మాతాజీ, మనము ఎవరు ఏది చెప్తున్నారు అంటే చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకుంటే శ్రవణం ఉత్తమమైందని చెప్తున్నాను. మీరు ఇందాక అన్నారు భౌతిక ప్రపంచంలో మన అనుభవాల ద్వారా నేర్చుకుంటామని. అది నిజమే. మీరే ఆలోచించండి. అగ్ని కాలుతుంది అనే ఉదాహరణ మనం చర్చించుకున్నాము. దాంట్లో ఎవరైనా మీరు చెప్పారు, మీ ఆధీనంలో ఉన్న పిల్లలకు కానీ లేకపోతే ఎవరికైనా కూడాను అగ్ని కాలుతుంది, ముట్టుకోకండి, దూరంగా ఉండండి అని చెప్పారు. వాళ్ళు విన్నారు. వాళ్ళు సౌకర్యవంతంగా ఉంటారా? నేను విశ్వసించను నిన్ను అనుకుని, లేకపోతే వాళ్ళే చేతిని పెట్టి చూసి అనుభూతిని పొందిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారా? అనుభూతిని పొందడం అంటే ఏంటి? చేయి కాల్చుకున్నారు, కాలింది చేయి. ఏది ఉత్తమమైంది? సో భౌతిక ప్రపంచంలో వ్యక్తులు చెబితే చెప్పవచ్చు కాక మీ అనుభవం ద్వారానే మీరు తెలుసుకుంటారు అనేటువంటి కొన్నిసార్లు మనం వింటూ ఉంటాము. కానీ దట్స్ ఆల్ రైట్. ఏంటిదంటే అది అప్రామాణికమైనది. చాలాసార్లు లౌకిక జీవితంలో వ్యక్తులు ఉపయోగించేటువంటి పదజాలము. కానీ మనం ప్రామాణికమైన సత్యాన్ని గ్రహిస్తే, కొంచెం విశ్లేషణాత్మకంగా మనం గమనిస్తే కూడా మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, శబ్దం ద్వారా ఏదైతే నేర్చుకుంటామో అది ఉన్నతమైన స్థితి, ఉన్నతంగా దాన్ని నేర్చుకోగలుగుతాము. ఇదేదో మనం ఉదాహరణ కోసం చెప్పుకున్నాం అగ్ని గురించి. అది భౌతికంగా మనము మన ఇంద్రియాల ద్వారా అనుభూతిని చెందగలుగుతాము. కానీ సంక్లిష్టమైన సిద్ధాంతాన్ని గురించి మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాటిని మనము ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకోలేము కూడా. మరి దాన్ని ఎలా తెలుసుకోవడము? శబ్ద తరంగం ద్వారా మాత్రమే మనం దాన్ని తెలుసుకోగలము. శబ్ద అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సో శబ్ద అనేటువంటిది మనము జ్ఞానాన్ని సంపాదించే పద్ధతిలో శబ్ద అనేటువంటిది చాలా ఉన్నతమైంది అని శాస్త్రంలో చెప్పబడింది. మనం కొంతగా విశ్లేషిస్తే కూడా మనకు అర్థమవుతుంది. మనం ప్రతిదాన్ని కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఎంత తెలుసుకోగలుగుతాము? మన ఇంద్రియాలకు పరిమితి ఉంది, మన చూపుకి పరిమితి ఉంది, వినికిడి శక్తికి పరిమితి ఉంది. 20 డెసిబల్స్ నుంచి 20,000 డెసిబల్స్ మధ్యలో ఉన్న శబ్దాలు మాత్రమే మనం వినగలుగుతాము. అంతకన్నా ఆ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఎక్కువ ఉన్న శబ్దాలు కూడా వినబడవు. మన దృష్టి కూడా కొంత దూరం వరకే కనబడుతుంది. దాని తర్వాత కొంత డిస్టెన్స్, కొంత దూరం తర్వాత మన దృష్టి కూడా మనమేం చూడలేము కూడా కొంత దూరం తర్వాత. సో మన ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా మనం ఏవైతే పొందాలి అనుకుంటున్నామో, దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి అనుకుంటామో, అది అసంపూర్ణమైన జ్ఞానము మరియు పరిమితమైన జ్ఞానము. ఇంకో ముఖ్యమైన విషయం అంటే మన ఇంద్రియాలకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇంద్రియాలు సంపూర్ణమైనవి కాదు కాబట్టి సంపూర్ణ అనుభూతిని ఎలా పొందగలుగుతాము? అది కూడా సాధ్యం కాదు. అందుకని మనకు జ్ఞానాన్ని నేర్చుకునేందుకు ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే శబ్దం ద్వారా. మనము భౌతిక విజ్ఞానాన్ని కూడా అలాగే నేర్చుకుంటున్నాం మాతాజీ. మనము ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అంత చేస్తే ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలు. కొన్నిసార్లు 27, 28 సంవత్సరాలు కూడా మనము భౌతికమైన విద్యని అభ్యసిస్తున్నాము. మనం ఈ ప్రాసెస్లో, ఈ చదువుకునే విధానంలో కొన్ని వందల వేల సిద్ధాంతాల గురించి నేర్చుకుంటున్నాము. దాంట్లో ఎన్ని సిద్ధాంతాలని మనం ప్రత్యక్షంగా అనుభవించి నేర్చుకుంటున్నాము? అల్పము, 1% కూడా ఉండదు. 0.00001% కూడా మనము ప్రయోగశాలలో ప్రయోగం చేసి ఈ సిద్ధాంతం నిజమైంది అని స్వీకరించము. అన్నింటినీ కూడాను విశ్వాసంతో స్వీకరిస్తున్నాము. ఏదో ఒక సైంటిస్ట్ ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారు, దాన్ని ఆచార్యులు అంటే ప్రొఫెసర్స్, ఆ టీచర్స్ దాన్ని మనకు విశదీకరించి చెప్తున్నారు, మనం స్వీకరిస్తున్నాం. అక్కడ కూడా మనము ఏం పెడుతున్నాము అంటే విశ్వాసాన్ని పెడుతున్నాము. శబ్ద తరంగాల ద్వారా మనం విని దాన్ని నేర్చుకుంటున్నాము. ఇది చాలా ప్రామాణికమైనటువంటి
జ్ఞాన సముపార్జన విధానం మనం భౌతికంగా కూడా చూస్తున్నాం కదా మాతాజీ. లేకపోతే 25 సంవత్సరాల్లో ఇంత కష్టపడి మనం నేర్చుకుంటున్న విజ్ఞానం అంతా కూడాను మనము స్వయంగా అనుభవించాలి అంటే మనము మొదటి కొన్ని తరగతులు కూడా పూర్తి చేయలేము జీవితంలో. సో పరిజ్ఞానాన్ని మనము అనుభవించి నేర్చుకోవడం అనేది చాలా ప్రాథమికమైనది, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విధానం. అందుకని మనకి శాస్త్రం కూడా చెప్పింది, మనం భౌతిక జీవితంలో కొంచెం అన్వయించుకొని చూసుకుంటే కూడా మనకు అవగతమయ్యేది ఏమిటి అంటే శబ్దాన్ని స్వీకరించడం ద్వారా జ్ఞానాన్ని సరి అయిన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము, తొందరగా పొందగలుగుతాము, సరి అయిన జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఇస్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ మాతాజీ? ఇంకా ఏమైనా అనుబంధ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? Yes, Prabhuji. Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Mataji. Any other questions or comments, Matajis and Prabhujis? సో ఎవరికి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరినామ సంకీర్తన్ కి రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి సాముద్వైత భక్త బృంద కి సంతరాజ్ శ్రీమద్ భాగవతం కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీ సేవలో వినియోగించబడేలాగా నాకు అవకాశం కల్పించారు మీ అందరూ కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఈవినింగ్ ఏంటి ప్రభుజీ రోజు? ఈవినింగ్ ఏమిటియా? భగవద్గీతనా ఇంకేమైనా ఉందా ప్రభుజీ?